ఎట్టకేలకు లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ లభించింది. దీంతో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ కేసులో కానీ ఈడీలో కానీ అరెస్ట్ అయిన వాళ్ళందరూ విడుదల అయినట్లయింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇప్పుడు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. అయితే ఈ బెయిల్కు సంబంధించిన తీర్పు వెలువరించే సమయంలో సుప్రీంకోర్టు బెంచి ఒక కీలక వ్యాఖ్య చేసింది. సిబిఐ ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ను జైల్లో అరెస్టు చేసిందో ఆ అరెస్టు న్యాయసమ్మతమేనని, ఆ అరెస్టులో ఎటువంటి తప్పులు జరగలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో అన్యాయంగా అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టు చేశారని ఆప్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలలో ఏమాత్రం నిజం లేదని సుప్రీంకోర్టు త్రోసిపుచ్చినట్లయింది. అంటే దాని అర్థం సిబిఐ సరైన విధంగానే ప్రవర్తించింది, ఆరోపణలకు తగినట్లుగా అరెస్టు చేసింది. ఆ అరెస్టుకు సంబంధించిన కేసులో ఛార్జ్షీటు అవన్నీ దాఖలయ్యాయి కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ను ఇంకా మరింత కాలం జైల్లో ఉంచడం ఆయన యొక్క వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తుందంటూ సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇది ప్రతి కేసులోనూ సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఒక్కసారి దర్యాప్తు పూర్తయి ఛార్జ్షీటు ఫైల్ అయిన తర్వాత దర్యాప్తుకు ఇంకా నిందితులు ఆటంకం కలిగించలేరనే అంశం స్పష్టమైన వేళ కోర్టులు బెయిల్ మంజూరు చేస్తూ ఉంటాయి. ఈ దిశగానే సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ మంజూరు చేసే సమయంలో సుప్రీంకోర్టు ఈడీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు వర్తించే షరతులు ఇక్కడ కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంటే దాని అర్థం ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేసేటప్పుడు ఆ రోజు అది తాత్కాలిక బెయిల్ గాను, ఆ తర్వాత మరో రూపంలో ఇచ్చిన బెయిల్ కానీ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించకూడదు, ముఖ్యమంత్రిగా ఎటువంటి ఫైల్స్ మీద సంతకాలు పెట్టకూడదు, ముఖ్యమంత్రిగా ఢిల్లీ సచివాలయానికి వెళ్ళకూడదు. అంటే ఆయనకి ముఖ్యమంత్రిగా చేయదగ్గ పనులేవి చేయడానికి వీలు లేని రీతిలో ఆ రోజు సుప్రీంకోర్టు షరతులు విధించింది. కేవలం లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదానికి వెళ్లే క్రమంలో రాజ్యాంగబద్ధంగా ఢిల్లీ ప్రభుత్వం నుండి వెళ్లాల్సిన ఫైలు ముఖ్యమంత్రి సంతకంతో వెళ్ళాలి కాబట్టి ఆ ఒక్క కేటగిరీ ఫైల్స్ మీద మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ సంతకం చేయగలుగుతారు. ఆయన అది ముఖ్యమంత్రిగా ఏ రివ్యూ మీటింగ్లో పాల్గొనడానికి లేదు, ముఖ్యమంత్రిగా సచివాలయానికి వెళ్ళడానికి లేదు, ముఖ్యమంత్రిగా ఏ నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఆయన ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఉండే అధికారాలు కూడా లేని ముఖ్యమంత్రి. అంటే దీని అర్థం సుప్రీంకోర్టు ఒక రకంగా అరవింద్ కేజ్రీవాల్ యొక్క అధికారాలను పూర్తిగా తొలగించి వేసినట్లే. అంటే దీని అర్థం ఏంటి? సుప్రీంకోర్టు ఎక్కడో అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న శైలి పట్ల ఆగ్రహంగా ఉందనే విషయం మనకి స్పష్టమవుతుంది. గతంలో ఈడీ కేసులో 2 సార్లు బెయిల్ వచ్చినప్పుడు ఇవే కండిషన్లు, ఈరోజు సిబిఐ కేసులో బెయిల్ వచ్చినప్పుడు ఇవే కండిషన్లు. రాజకీయంగా అరవింద్ కేజ్రీవాల్ బయట ఏమైనా చేసుకోవచ్చు కానీ ముఖ్యమంత్రిగా మాత్రం ఆయన ఢిల్లీ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో నడపడానికి అర్హులు కాదనేది సుప్రీంకోర్టు యొక్క సూచన అని మనం భావించవచ్చు. సుప్రీంకోర్టు నేరుగా చెప్పకపోయినా ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి స్పష్టంగా చెప్తున్నాయి. నీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాలకు అనుగుణంగానే కేసులు ఫైల్ చేయడం జరిగింది, ఆ చట్టబద్ధతతోనే నిన్ను అరెస్టు చేయడం జరిగింది. అయితే ఆ విచారణ పూర్తయి ఈ కేసుకు సంబంధించి ట్రయల్ స్టార్ట్ అయిన వేళ నిన్ను బయట జైల్లో ఉంచడం నీ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేది కాబట్టి నిన్ను బయట ఉంచుతున్నాం. కానీ ఈ ఆరోపణలు మొత్తం పూర్తయ్యేంత వరకు, అంటే ఈ ట్రయల్కు సంబంధించిన మొత్తం విచారణ పూర్తయ్యేంత వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. విచారణ ఎంతకాలంలో పూర్తవుతోందో ఎవరికో తెలియదు.
అంటే అంతకాలం పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడానికి అరవింద్ కేజ్రీవాల్ అర్హుడు కాదనేది సుప్రీంకోర్టు మర్మగర్భంగా ఇచ్చిన తీర్పు. అంటే నైతిక విలువల గురించి మాట్లాడి నైతికత అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ గారు ఈరోజు సుప్రీంకోర్టు ఇంత మర్మగర్భంగా చెప్పినా ఇంకా అధికార పీఠాన్ని పట్టుకొని వేలాడడం, అది ఆయన నైతికతకే మనం వదిలేయాలి. అటువంటి అనైతిక నాయకులకు మద్దతిస్తున్న ఇండియా కూటమికి మనం వదిలేయాలి. ఎందుకంటే ఇండియా కూటమి కాంగ్రెస్ మీద ఈయన ఒక పెద్ద అవినీతి ఆరోపణ చేస్తేనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మారిపోయింది. అటువంటి వ్యక్తితో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కలిసి నడుస్తోంది. అది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు, వాళ్ళ యొక్క నైతిక విలువలకు సూచిక. ఆ డిబేట్లోకి మనం పోకుండా అరవింద్ కేజ్రీవాల్ వరకు పరిమితం అయితే దేశవ్యాప్తంగా ఎన్నో నైతిక విలువల గురించి ఎన్నో రకాలుగా చిలువలు పలవలుగా మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా నువ్వు పాలించడానికి అర్హుడు కావు అని చూచాయిగా చెప్పిన వేళ ఇంకా ముఖ్యమంత్రి పదవిని పట్టుకుని వేళ్లాడ్డం అంతా సిగ్గుచేటు మరొకటి లేదు. ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక వింత అధ్యాయంగా మిగిలిపోతుంది. భారతదేశంలో రాజకీయ శాస్త్రాన్ని, రాజకీయ వ్యవహారాల్ని అధ్యయనం చేసే విద్యార్థులకు ఇది ఒక మంచి పాఠ్యాంశంగా, ఒక మంచి రీసెర్చ్ పేపర్గా మిగిలిపోతుంది, రీసెర్చ్ అంశంగానే మిగిలిపోతుంది తప్ప ఏ దేశంలోనూ ఇలా అత్యున్నత కోర్టు కూడా తప్పు పట్టిన వేళ పదవి పట్టుకొని వేలాడిన వ్యక్తి, ఈవెన్ లాలూ ప్రసాద్ గారు జైలుకి వెళ్లే ముందు రాజీనామా చేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేసి వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన మాత్రం పట్టుకొని వేలాడుతున్నాడు. ఇది ఒక భారతదేశ రాజకీయాల్లోనే కాదు, ప్రపంచ రాజకీయాల్లో కూడా ఒక గుర్తు పెట్టుకోదగిన విషయం, అంశం. అలాంటి అంశాన్ని తయారు చేసిన, చరిత్ర పుటల్లో ఒక పేజీని తయారు చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఎంతో అభినందనీయుడు. ఆయనకి అభినందనలు, శుభాకాంక్షలు తెలపాల్సిందే.